జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. కృష్ణ ముకుంద మురారి. జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. మీ అందరికీ ఏం కాలేదుగా? ఏం కాలేదుగా? ఎందుకు కొడుతున్నారు ఈ పిల్లల్ని? ఎందుకు కొడుతున్నామా చెప్తానుండు. పిల్లల విషయంలో ఇంత నీచమా? వాళ్ళకి ఇంత హింస? వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి వెనక్కి. చూడు యశోదమ్మ, కంస పరమాత్ముడు విధించిన శిక్షా విధానాన్ని ధిక్కరించే ప్రయత్నం చేయకు, లేదంటే నేనేం చేయాల్సి వస్తుందో నాకే తెలీదు. ఈ యశోద అంటూ ఉండగా పిల్లల్ని ఎలాంటి కష్టం పెట్టనివ్వదు. తనకంటూ సంతానమే లేకపోయినా ఆ స్త్రీ మనసులో ఇతరుల పిల్లల విషయంలో ఇంతటి బాధ. మమతికి తనాపర అనే భేదభావం ఉండదు. నాకంటూ పిల్లలు లేకపోతేనేమి, నేను గోకులంలోని పిల్లలందరికీ తల్లిని. నువ్వు ముద్దు చేసినందువల్లే ఈ పిల్లలు ఇలా చెడిపోయారన్నమాట. అయితే శిక్ష పడవలసింది వీళ్ళకి కాదు, నీకే పడాలి శిక్ష. అద్రాక్ష, క్షమించండి. నా భార్య తరపున, నా పిల్లల తరపున, ఈ గ్రామవాసులందరి తరపున మీకు క్షమాపణలు చెప్తున్నాను. ఏమండి, ఇలాంటి పొరపాటు ఇంకెన్నడూ జరగదు. నేనందరి తరపున మీకు మాటిస్తున్నాను. ఎప్పటి వరకు ఎంతకాలం ఇలా ఈ దుందుడుకు పిల్లల లోపాలు కప్పిపుచ్చుతూ ఉంటారు మీరు? వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. అందరూ జాగ్రత్తగా వినండి. ఎవరైనా ఒక్క పాల చుక్కని కాని చిన్నమంత వెన్నని గాని దాచిపెట్టినట్టు తెలిస్తే మా చేతుల్లో అలాంటి వాళ్ళకి దేహశుద్ధి తప్పదు. ఒక్కొక్క ఇంట్లో వాళ్ళ నెత్తురు కారే వరకు కొట్టిస్తాను నేను. పదండ్రా. చూడు యశోదారాణి, పరాయి పిల్లల కోసం నీ మనసులో ఇంత మమతను పెంచుకోవడం అంత మంచిది కాదు. నడవండ్రా. ఏమండి, ఎంతకాలం ఈ సైనికులు మన ఇళ్లలో పాలు వెన్నా దోచుకుంటారు? ఎన్నాళ్ళిలా మనమే కాక ఈ విధంగా మన పిల్లలు కూడా హింసల పాలు కావాలి. ఈ కంసుడి దురాగతాలు ఎప్పటికి అంతమవుతాయో ఏమో.
ప్రభు, కంసుడి దురాఘాతాల వల్ల భూలోకం అంతా తల్లడిల్లిపోతుంటే మరి మీ మొహంలో ఆ దరహాసం దేనికి? ఇంకా మీకు కంసుడు దురాఘాతాల వల్ల విలపిస్తున్న జనుల రోదన వినిపించడం లేదా ప్రభు? నారాయణ నారాయణ. ప్రభు, కంసుడు తనని తాను మనుష్యలోకానికంతటికీ భగవంతుడిగా ప్రకటించుకుంటున్నాడు. మానవులకు దైవశక్తి మీద నమ్మకం సన్నగిల్లిపోతోంది. సత్వరమే మీరు ఏదో ఒకటి చేయకపోతే ఈ లోకంలో భగవత్శక్తే లేదని జనులంతా విశ్వసించే ప్రమాదం ఉంది ప్రభు. ఆ కంసుడే తమ దేవుడని భావిస్తారు ప్రభు. తమరు ఉద్యుక్తులు కావాలి. ఏదో ఒకటి చేయండి ప్రభు, ఏదో ఒకటి చేయండి. అవును ప్రభు. ఎప్పుడైతే నమ్మకానికి భక్తికి ప్రతిఫలం లభించకుండా పోతుందో అప్పుడు మానవుడు తను చేసిన పాపాన్ని అధర్మాన్నే దైవంగా నమ్మే పరిస్థితి వస్తుంది. ప్రభు, కంసుడి అంతం ఎలా ప్రారంభమవుతుంది? దేవి, ఏ విధంగా ఒక వృక్షానికి గల సకల శక్తులు దాని విత్తనంలోనే దాగి ఉంటాయో అదే విధంగా అధర్మ వినాశనానికి తగిన సమయం అందులోనే దాగి ఉంటుంది దేవి. కంసుని అంత్య సమయం కూడా అతని కర్మానుసారమే రూపుదాలుస్తుంది. ప్రేమ అనేది ప్రవహించే నది లాంటిది అంటారు. అది ఎటు ప్రవహిస్తుందో మనం ఎవ్వరం చెప్పలేము. బ్రతికి బయటపడ్డవాడే గెలుస్తాడు, చేతకానివాడు మునిగిపోయి చస్తాడు. ఈ వాక్యాలకు అర్థమేంటో తెలుసా వాసుదేవా? అర్థం కాలేదా? నేను చెప్తాను విను. మనందరి జీవితాలు ప్రవహించే ప్రేమ నదులే అవుతాయి. ఆ నదిని ఈదగలిగినప్పుడే తీరం చేరుకోగలవు. ఇప్పుడిక తెలియవలసిందొక్కటే, నువ్వు కష్టపడి తీరానికి చేరుకుంటావో లేక మునిగి చస్తావు. మహేశ్వతిలోని ఒక తుచ్చునికి ఇంతటి దుస్సాహసమా? మా సోదరినే ప్రేమిస్తావా? ఈ కంస పరమాత్ముని సోదరి దేవకినే ప్రేమిస్తావా? వదలండి అన్నయ్య, 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 దయచేసి వారిని క్షమించి వదిలేయండి. వారి తప్పేమీ లేదు. నేను వారిని ప్రేమిస్తున్నాను. వారిని వివాహం చేసుకోవాలనే నిర్ణయం నాది. ఏమన్నావు? అయితే నువ్వేనా ఈ ప్రేమకి మూల కారణం? దండనాయకి! అన్నయ్య, వద్దన్నయ్య, దయచేసి వారిని వదిలేయండి. మీకు భయపడి నేనే మీకు ఇంతవరకు ఈ విషయం చెప్పలేదు, కానీ ఇది మాత్రం పూర్తిగా నిజం. అన్నయ్య, మీరు వారిని శిక్షించాలనుకుంటే ముందుగా నన్ను శిక్షించండి. ఎందుకంటే వారిని ప్రేమించడం అనే నేరం చేసింది నేను. నువ్వు ప్రేమించడం అనేది నేరం కాదు. నేరం ఏమిటంటే నువ్వు కంస పరమాత్ముడి ఆజ్ఞ లేకుండా ప్రేమించావు. ఈ కంస పరమాత్ముడి ఆజ్ఞ లేకుండా ఎవరూ బ్రతకలేరు, ఎవరూ చావలేరు. వాసుదేవ, ఈ లోకంలో నీ జీవితం ఇక్కడితో ముగిసిపోయినట్టే. కంస పరమాత్మ, పరమాత్ముడంటే ప్రేమించుకునే ఇద్దరిని క్షమించకుండా ఎలా ఉండగలడు? మానవులు తప్పులు చేయడం సహజం పరమాత్మ. కానీ పరమాత్ముడంటే ఆ పరమాత్ముడి తొలి కర్తవ్యం క్షమించడమే కదా. మీ ఆజ్ఞ లేకుండా ప్రేమించడం నేను చేసిన పొరపాటే పరమాత్మ. ఆ పొరపాటుకి కారణం ఈ కంస పరమాత్ముడికి భయపడే. అందువల్లే నేను మీకేమీ ముందుగా చెప్పలేకపోయాను. నన్ను క్షమించు పరమాత్మ. ఏమన్నావు? నువ్వు 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 నన్ను నువ్వు నన్ను పరమాత్ముడా అన్నావా దేవకి? అవును కంస పరమాత్మ. ఎవరైనా తన పరమాత్ముడి ముందు జోల పడితే
ఆ పరమాత్ముడు భిక్ష వేయకుండా ఎలా ఉంటాడు? అసలు చావనేది ఎవరైనా ఇవ్వగలిగిందే? కానీ జీవితం, పరమాత్ముడు మాత్రమే జీవితాన్ని ప్రసాదించగలడు. లెస్స పలికితివి సోదరి, లెస్స పలికితివి. చావు అనేది ఇవ్వటం ఎవరికైనా వీలవుతుంది, కానీ జీవితం కేవలం పరమాత్ముడొక్కడే ప్రసాదించగలడు. వెళ్ళండి, నేను మిమ్మల్ని దీవించి పంపిస్తున్నాను. ఇలా రండి. ఈ కంస పరమాత్ముడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. మీ వివాహానికి ఎటువంటి ఆటంకం ఉండబోదు. మీ వివాహానికి మాహేష్మతి మురిసిపోతుంది. పరమాత్ముడు కంసుడికి, పరమాత్ముడు కంసుడికి, పరమాత్ముడు కంసుడికి. మహారాజా, మీరు ఎందుకు వ్యతిరేకించలేదు? మనిద్దరిది నిజమైన ప్రేమ. దాన్ని పొందడానికి ఎలాంటి వ్యతిరేకత అవసరం ఉండదు దేవకి. మాహేష్మతి మహారాజైన వాసుదేవునికి మధుర రాకుమారి దేవకీదేవితో వివాహం భగవంతుడైన ఈ కంసుని సన్నిధానంలో అత్యంత వైభవంగా జరగబోతోంది. ప్రభు, మీరన్న ప్రకారం కంసుడి అంతం కూడా అతని దురాగతాల ఫలితంగానే రావాలిగా? కానీ వసుదేవుడితో దేవకి వివాహానికి అంగీకరించినందువల్ల అతని జీవితమే మరింత సురక్షితమైపోయింది కదా. నారాయణ నారాయణ అంటే దీనర్థం ఆ కంసుడి అంతం కూడా అతను అవలంబించే దుర్మార్గాల వల్లే జరగాలన్నమాట. కానీ ఇప్పుడు అతను తన మార్గాన్ని మార్చుకున్నాడు ప్రభు. ప్రభు, నా ఉద్దేశంలో ఆ కంసుడు మన మాటలు వింటూ ఉండుంటాడు. ప్రభు, ఇక్కడ అతని మాయాశక్తుల రూపంలో ఎవరైనా గూఢచారి ఉండుంటాడు. అతని అధర్మాల వల్లే అతనికి అంతం కలుగుతుందని అతనికి ఎలా తెలుసుంటుంది? మన మధ్య జరిగిన సంభాషణ అతనికి తెలిసే అవకాశమే లేదు కదా. అవునేమో ప్రభు. లేదంటే అతను ఇలా ఎందుకు మారిపోతాడు? ఎన్నో జన్మలుగా పాపాలు చేస్తున్న ఆ దుర్మార్గుడు అహంకారి కంసుడు హఠాత్తుగా ఇలా ప్రేమ అనే కొత్త మార్గాన్ని ఎలా స్వీకరిస్తాడు? నారాయణ నారాయణ. దేవి, నీవు దేన్నైతే ప్రేమనుకుంటున్నావు అది కూడా కంసుడి అహంకారంలో ఒక భాగమే. చివరికి ఆ అహంకారమే కంసుడి పతనానికి దారితీస్తుంది. స్వామి, అసలు ప్రేమ అనేది అహంకారం ఎలా అవుతుంది? దేవి, కంసుడు వసుదేవుడికి దేవకిని ఇచ్చి వివాహం చేయటానికి ఎందుకు అంగీకరించాడంటే తనకు తానుగా పరమాత్ముడు అనుకుంటున్నందుకు. వసుదేవుణ్ణి క్షమించటం ద్వారా, దేవకికి తను ఇష్టానుసారం వివాహం జరిపించటం ద్వారా తాను కూడా పరమాత్మునిలాగే దయాశీలినని, భక్తవత్సలుడు అనిపించుకోవాలని చేశాడు. కానీ తనకు ఏమాత్రమూ తెలియనిదేమిటంటే ఆ వివాహం ద్వారా తాను తన వినాశనానికి మరింత చేరువవుతున్నాడని. పరమాత్ముడు కంసుడికి, 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 పరమాత్ముడు కంసుడికి.
పరమాత్మ, తమరు తమ శుభహస్తాలతో రాజకుమారి దేవకిని కన్యాదానమివ్వాలి. నీవు పురోహితుడివా లేక మూర్ఖునివా? శాస్త్రాలు మరిచినట్టున్నావు. సాక్షాత్తు పరమాత్ముడే ఎదుట ఉండగా ఇక శాస్త్రాలతో పని ఏముంది పరమాత్మ? శాస్త్రాలకు సరికొత్త అర్థాలు చెప్పేవాడివైతే నీతో కూడా పని ఉండేది కాదు పురోహితుడా. శాస్త్రాలు పరమాత్మ నిర్దేశాన్ని లిఖితపూర్వకంగా తెలియజేస్తే శాస్త్రానుసారం తండ్రి జీవించే ఉంటే తనే కన్యాదానం చేయవలసి ఉంటుందని చెప్పబడింది. అది కూడా మా ఇష్టానుసారంగానే వ్రాయబడింది. మా సోదరి దేవకి తండ్రి గారు అంటే ఎంతో గౌరవనీయులైన మా తండ్రి గారు ఉగ్రసేన మహారాజు ఇంకా జీవించే ఉన్నారు, ఆరోగ్యంగా కూడా ఉన్నారు. దేవకి కన్యాదానాన్ని స్వయంగా వారే చేస్తారు. తండ్రి గారు! ఏయ్! మా ఆశీస్సులు అందుకోండి నాన్నగారు. మిమ్మల్ని ఇలాంటి దుస్థితిలో చుట్టం వల్ల మా మనసు భారంతో కృంగిపోతోంది. ఇష్టపూర్వకంగా రాజసింహాసనం అప్పగించి ఉంటే మీ కూతురు కన్యాదానానికి ఇవాళ మీరు ఇలా సంఖ్యలతో రావలసి ఉండేది కాదు. తమరికి కూడా చక్కటి వస్త్రాలు లభించేవి. అంటే మాలాగా. మీరు మా ముద్దుల చెల్లెలు దేవకీదేవిని కన్యాదానం చెయ్యండి. పురోహితులు గారు, కన్యాదానం తంతుని ఇక ఆరంభించండి. చిత్తం. దేవకి, వసుదేవుణ్ణి నువ్వు నీ వరుడుగా ఎంచుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నువ్వు మధురని వదిలి వెళ్ళిపోతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. పాపాత్ముడైనటువంటి ఈ కంసుడి చీకటి కొట్టు నుంచి దూరంగా వెళ్ళిపో తల్లి. నాన్నగారు, దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఆ చీకటి కొట్టు నుంచి కాపాడలేకపోయాను. లేదు తల్లి,
ఇందులో నీ తప్పంటూ ఏమీ లేదు. తప్పంతా నాదే. నేనే ఈ విషవృక్షాన్ని మొలకెత్తనివ్వకుండా ఉండాల్సింది. ఒక రకంగా ఇలాంటి విషవృక్షాన్ని పెంచి పెద్ద చేసినందుకు తగిన శిక్ష నేను అనుభవిస్తున్నాను తల్లి. ఈ పాపాత్ముడు కూడా తను చేసే ఘోర అధర్మానికి తగిన శిక్ష తప్పక అనుభవిస్తాడు. నిత్య సుమంగళిగా వర్ధిల్లమ్మా. నా కుమార్తెను జాగ్రత్తగా చూసుకోండి. సమయం ముగిసిపోయింది. గమనిస్తున్నారా మీరు? ప్రస్తుతానికి కంసుడు మన మహారాజు వసుదేవుడికి రాజకుమారి దేవకికి వివాహం చేయడానికి ఒప్పుకొని ఉండొచ్చు. కానీ అతని గతాన్ని బట్టి చూసినట్లయితే ఇదంతా నిజమని నమ్మలేము. ఎంత మాత్రం నమ్మకూడదు. తంతుని ఆరంభించండి. శతమానం భవతి శతాయు పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి. కలుపుకున్న వేలు చంద్రకిరణాలు కలవరించి కన్ను కమలపూరేకు. చూడండి జగన్నాథ, ఇప్పటికే సమయం ఆసన్నమైంది. ఆ కంసుడు దురాగతాలను అంతమొందించడానికి మీరు భూలోకంలో అవతరించాల్సిన సమయం ఇది. దేవి, నీవనేది సత్యం. నేనిక భూలోకంలో అవతరించక తప్పదు. ఇక నా ఈ అవతారం నా గత అవతారాలన్నింటికంటే విభిన్నం.